అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా వీడియోస్లో కమెంట్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అంటే వాటికి నేను ఇండివిజువల్ కమెంట్స్కి ప్రాపర్గా టైప్ చేసుకుంటూ రెస్పాండ్ అంతలా అవ్వలేనేమో, కానీ ఈ రోజు మాత్రం కొన్ని కమెంట్స్ వరుస పెట్టి ఏవైతే రీసెంట్గా ఉన్నాయో లేదా చూసుకుని బాగున్నవి, దానికి ఏమన్నా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి ఈచ్ ఇండివిజువల్ కమెంట్కి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని మాత్రం, రెస్పాండ్ అవుదామని మాత్రం ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. ఇది ఈ వీడియోకి ఈ కమెంట్, ఆ వీడియోకి ఆ కమెంట్ అని కాకుండా జనరలైజ్డ్గా వస్తున్న వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటున్న కమెంట్స్కి ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటున్నాను. సార్, నాకు L4, L5 డిస్క్ బల్జ్ ఉంది, సిన్స్ 8 years, సర్జరీ పడుద్దని చెప్పారు. హెల్త్ కార్డులో అవుతుందా? హెల్త్ కార్డ్ అంటే ఏంటి? అది మెన్షన్ చేయాలి. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ తాలూకు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ తాలూకు ఉంటాయి, ఆరోగ్యశ్రీ తాలూకు ఉంటాయి, అండ్ నార్మల్గా మిగతా రీఇంబర్స్మెంట్, ఒక ప్యానెల్ ఏదైతే ఒక కంపెనీ తాలూకా కార్డ్స్ ఏవైతే ఉంటాయి, కంపెనీలో చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చే హెల్త్ కార్డ్స్ కొన్ని ఉంటాయి. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. మన దగ్గర వచ్చేసరికి మల్టిపుల్ ఆప్షన్స్లో కొంచెం ఏవైతే ఎండోస్కోపిక్ సర్జరీ చేయాలి అనుకుంటామో అవేవి కూడా ఆరోగ్యశ్రీలో చేయలేము. ఎందుకంటే ఆ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఏది కూడా అందులో పెద్ద కవర్ కాదు, కాబట్టి అందులో పెద్ద చేయలేము. ఆ ఆప్షన్ లేదు. మిగతా ఏవైతే ఉంటాయో ఇన్సూరెన్సెస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, అండ్ క్యాష్ రీఇంబర్స్మెంట్లు ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ అవన్నీ ఇస్తారు, వాటన్నిటికీ రీఇంబర్స్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి.